ఏ అమ్మాయి అయినా అన్యాయాన్ని ఎదిరించి పోరాడితే వెంటనే తనకి పిచ్చిదన్న ముద్ర వేస్తున్నారు. మాకు జరిగింది చెప్పుకుంటే అది డ్రామా, మా కన్నీళ్ళని పంచుకుంటే అది యాక్టింగ్. మా వేదనకి వెనుక ఉన్న నిజాలు ఎందుకు సార్ ఎప్పుడూ మీకు అబద్ధంగానే కనిపిస్తున్నాయి? రాజరత్నం సార్, ఎప్పుడైనా నిద్ర మధ్యలో 100 మంది ఒకేసారి మీ గొంతు నులిమి చంపుతున్నట్టు పీడకలకని టక్కున లేచి కూర్చున్నారా? వాట్? మీరు లేచుండరు. పెద్ద అడ్వకేట్ ఫ్యామిలీ కదా. వేదనంటే ఏంటి, నొప్పంటే ఏంటి, గాయమంటే ఏంటి ఏది మీకు తెలుసుండదు. కానీ నేనలా కాదు. ఓ రోజు రాత్రంతా హాయిగా నిద్రపోయి చాలా ఏళ్లైంది. నా ప్రతి నవ్వుకి వెనకాల కన్నీళ్లున్నాయి. గతాన్ని దాటుకుని రాలేకపోతున్నానన్న కోపం ఉంది. ప్రతిరోజు రాత్రి ఎవరో తెలియని 100 మంది చేతులు నన్ను తరుముతున్నాయన్న భయంతో చస్తూ బతుకుతున్నాను. వేదన, నొప్పి, గాయం అవి మాత్రమే ఈ శరీరంలో నిండి ఉన్నాయి.